గుడ్ మార్నింగ్. మన తెలంగాణలో రోజుకొక్క కొత్తదనం, అంటే రోజుకొక కొత్త పనికి మళ్ళే దానికి తెరలేపడము రేవంత్ రెడ్డిది ఒక ప్రత్యేకత. ప్రతి దాన్ని కూడా కొత్తగా ఏమున్నది అంటే ప్రాజెక్టులు కాదు, అభివృద్ధి కాదు, డెవలప్మెంట్ కాదు, ఇది కాదు. కొత్తగా ఎవరిని ఇల్లు ఎట్లా గులగొట్టాలి, ఎవరిని ఎట్లా రోడ్డు మీదకి తీసుకురావాలి, ఎవరిని ఏం చేయాలి, ఎవరిని తీసుకుపోయి జైలు వేయాలి, ఎవరిని ఏం చేయాలనేది ఇదే లొల్లి తప్ప, ఇదే బొబ్బ తప్ప. మనోడే మన కొత్తదనం మన డెవలప్మెంట్ చేస్తాడా అంటే ఏం లేదు. నేను రోజు చూస్తా వేటు న్యూస్లో, రోజు ఒకటి వస్తుంది. ఏమొస్తుంది? మెసేజ్ వస్తుంది, అభివృద్ధి పథకాలు ఈరోజు నుంచి స్టార్ట్. తనంతా నేను అనుకుంటాను ఏమో తెలంగాణలో రా అనుకుంటా. ఆ దళిద్రం చూస్తే ఆ దళిద్రం కుదరని, ఆ దళిద్రం చూస్తే ఇవందిరా దళిద్రం అంటే ఏపీ చంద్రబాబు నాయుడు ఉంటుంది. అది మనం దళిద్రం ఏముండదు, మనది మంచి పని ఏముండదు, మన పనికి మళ్ళీ లెక్కలు ఏముండవు. ఇవంది ఉన్నదిరా అది చూస్తే చంద్రబాబు నాయుడుది. తెలంగాణ కొత్త పథకం అమలు, కొత్త పథకం లాంచ్, దీనికి శంకుస్థాపన, కొత్త పథకాలు లాంచ్ చేస్తున్నాము. ఈరోజు ఈ పథకం స్టార్ట్, ఈరోజు దీన్ని పునరుద్ధరిస్తున్నాము ఈరోజు అని ప్రతిది కూడా ఎవరు బేటు న్యూస్లో రాగానే నేనేమనుకుంటా మన తెలంగాణ ఉందేమో, ఇది మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిదేమో అని అనుకుంటా. మనంది ఉండదు, మనంది బొబ్బు ఏముంటుంది. అలా వేటు న్యూస్లో రాగానే ఈ ఇల్లు గులగొట్టే, ఈ పనికి మళ్ళీ లెక్క చేసే, ఈ పనికి మళ్ళీ. అరే బాబు, నిజంగా చెప్తున్నా ఏమని అనుకోండి, ఇది తెలంగాణ కోరి మార్పు కావాలని తెచ్చుకుని తెలంగాణ ప్రజలకు ఇంచుమించుగా అయితే బుద్ధి లేదు. మార్పు అన్నారు. అరే నిజంగా చెప్తున్నా, ఇంకోటి చెప్తున్నా, ఒకటి కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పోయినట్లే. సేమ్ అదే జరిగింది. ఎవడో మంచిగా పని చేస్తుండ్రా, వాడిని ఉంచుకుందాం రా అంటే, కాదు వాడు శారణ చేసిడు, వీడు రూపాయి చేస్తాడంట, వీడు పీకి మళ్ళీ వేస్తాడంట, వీడు ఉద్ధరిస్తాడంట, వీడు పీకి కట్టలు కడతాడంట అని చెప్పారు. ఏం చేసిర్రా? మొత్తం సర్వనాశనం దెంగిరు మొత్తం. తెలంగాణ మొత్తం 50 ఏళ్ళ ఇంటికి పోయింది. ఏం లాభం చెప్పు? ఆ యూట్యూబ్లో చూస్తే తిట్లు చూస్తే, మా ఇల్లు కూలిపోయిన ఆవేదన చూస్తే కండకు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ఆవేదన అన్నదారితం అంటే ఘోరంగా వాళ్ళ ఆవేదన. ఆ తిట్లు చూస్తే రేవంత్ రెడ్డి పెన్లాం కానీ వాళ్ళ బిడ్డ కానీ చూసిందనుకో పక్క ఊరేసుకుంటారు వాళ్ళు. ఇక ఊరేసుకోలేరనుకో ఏమనలేం, మనం దానికి కామెంట్ చేయలేం. ఊరేసుకోలేరంటే అంత దళిద్రమైన తిట్లు తిడుతున్నారు వాళ్ళు. ఏ టు జెడ్ అంత దళిద్రంగా అయితే మనిషి ఉండకూడదు, అంత దళిద్రంగా అయితే తిడిపించుకోకూడదు. నిజంగా చెప్తున్నా, అంత దళిద్రం అంటే ఘోర దళిద్రం అది తిట్టుడు అయితే. ఎందుకు తిడుతారంటే వాళ్ళ ఆవేశం తప్ప ఏం లేదు. ఒక ఇల్లు రూపాయి ఒకతనం వేసి కట్టుకుంటే గూల కొడితే ఆ పెయిన్ ఎట్లుంటుంది అని ఆ ఇంటి వాడిని కట్టుకున్నానికి తెలుసు. ఈ కొడుకులో ఎవడైతే గూడిపిస్తుండో వానికి తెలియదు అది పెయిన్. తెలుసు ఆ ఇల్లు నేను కూడా కట్టినా కాబట్టి నాకు తెలుసు అది పెయిన్ ఎట్లుంటుంది అనేది. మండుడు కాదు, వాడు కనిపిస్తే ఏదో చేయాలనిపిస్తుంది, అంత ఉంటుంది ఆ పెయిన్. ఎందుకంటే ఈ పొద్దు రేపు రూపాయికి 2 రూపాయలకు ఇల్లు కావట్లేదు. ఇల్లు చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు పెద్ద మనుషులు. ఎందుకంటారు? ఇదే మనకు తెలుస్తుంది పెయిన్ ఏంది అనేది దాన్ని. ఈరోజు నేను ఒక్కటే మాట్లాడుతున్నా, ఒక ఇల్లు గూల కొడితే మన పెయిన్ ఎట్లుంటుందో యూట్యూబ్లో చూడు, మన ఎట్లుంటుందో. అరే అక్రమాల సక్రమాల, నువ్వు బుద్ధిమంతురావు కదా రేవంత్ రెడ్డి, నువ్వు అపోజిట్లో ఏం మాట్లాడినావు? దానికి ఒక చట్టబద్ధత ఉంటుంది. గులగొట్టు ఎందుకు గులగొడుతుడు కేసీఆర్, ఎందుకు చేస్తుండు అని చెప్పినావు. ఈరోజు చట్టబద్ధత లేదా? తెలివి లేదా? ఆ సన్నాసి లెక్కలు లేవా అనిత? ఆపే లెక్కలు లేవా? ఎందుకు పేదల దగ్గరికి మనం ఎందుకు పోవాలి? ఇది ప్రజాపాలన అని చెప్పినప్పుడు ప్రజల కోసమే పనిచేయాలి. అది ప్రజలను రోడ్డు మీకు తెచ్చుడు కాదు, దాన్ని ప్రజాపాలన అంటాడు. అభివృద్ధి పథకాలు చేయి, 6 గ్యారంటీలు చేయి, 420 హామీలు చేయి, గజ్జి చేయి కాబట్టి ఈ పనికి మళ్ళీ లెక్కలు చేయకు. అది రాంగు, 100% రాంగు. రాబోయే రోజుల్లో కరెక్ట్ బుద్ధి కాదు, ఘోరంగా బుద్ధి చెప్తాను నీకు. ఇది షూర్, ఇలా నో డౌట్.